హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వము బకాయిలు పడిందండి. ప్రభుత్వ శాఖల బకాయిలు 72,000 కోట్లయితే ఉన్నాయి. వీటన్నిటి గురించిన తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానెల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే దయచేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోతాము. ప్రభుత్వ శాఖల బకాయిలు వివరాలైతే 72,000 కోట్లు అన్ని శాఖలకు సంబంధించిన బకాయిల వివరాలండి. ఏళ్ల తరబడి చెల్లింపులకు నోచుకోని తీరు. ఇక విద్యుత్, ఇరిగేషన్ బిల్లులే 57,000 కోట్లు. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు పెండింగే పెట్టారు. ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా సప్లిమెంటరీ బిల్లులయితే పెండింగ్‌లో ఉంది. అలాగే పీఆర్‌సీ ఇంకా డీఏకి సంబంధించిన పెండింగ్ బకాయిలు, డీఏ, డీఆర్‌లు గూడా మనకైతే రావాల్సి ఉంది. స్కాలర్‌షిప్‌లు గూడా పెండింగు ఉద్యోగులకు సంబంధించి. ధోబీ ఘాట్ల సొమ్ము అంతే. ముఖ్యమైన బిల్లులైనా చెల్లించాలన్న డిమాండ్‌లయితే ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ సానుకూల స్పందనకైతే ఇప్పుడు అన్ని శాఖలు ఎదురు చూస్తూ ఉన్నాయండి. అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలుపొందారు. సర్కారు కొలువుదీరింది. అన్నీ జరిగాయి. తమ బిల్లులు వస్తాయని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, కాలేజీల యాజమాన్యాలు ఇలా అనేక వర్గాల వారంతా గూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వేల కోట్ల పెండింగ్ బిల్లులకు మోక్షం వస్తుందని వారంతా ఆశపడ్డారు. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన వెంటనే లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్‌ని ప్రవేశపెట్టకపోవడంతో ప్రభుత్వం కూడా తాత్కాలిక బడ్జెట్‌నైతే అప్పట్లో ప్రవేశపెట్టింది. పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని, బిల్లులన్నీ క్లియర్ చేస్తారని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. పూర్తి స్థాయి బడ్జెట్‌లో అయినా ఉంటాయేమో అని అప్పటి వరకు అందరూ సైలెంట్‌గా ఉన్నారు. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు అన్నిటిని కూడా క్లియర్ చేస్తామని, ఇక ముఖ్యంగా డీఏలు, పెండింగ్ బకాయిలు ఇస్తామని, అలాగే పీఆర్‌సీ అమలు చేస్తామని అయితే పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలైతే వన్ టైమ్ సెటిల్‌మెంట్‌గా పరిష్కరిస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ప్రకటించారు. ఇటీవల పూర్తి స్థాయి బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో, కానీ వివిధ శాఖలకు సంబంధించి వేల కోట్ల పెండింగ్ బకాయిలు అలాగే ఉండిపోయాయి. ఈ విధంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులపై మాత్రం దృష్టి సారించలేదు. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు, కాంట్రాక్టర్లకు రావాల్సిన సొమ్ములు, విద్యార్థుల కాలేజీ యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇలా ఒకటేమి అన్ని శాఖలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. మొత్తంగా ఇవన్నీ కలుపుకున్నట్లయితే 72,000 కోట్ల వరకు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది ఫ్రెండ్స్.